ఫైవ్ స్నాప్ రీల్ చూశాను. యాజ్ ఎ మెన్గా చాలా హార్ష్గా, చాలా క్రూయల్గా అనిపించింది. అది మగాడి ఈగోని దెబ్బతీసినట్టుంది, మగాడిని డీప్గా అవమానించినట్టుంది. ఒక ఉమెన్ తలుచుకుంటే మగాడిని పవర్లెస్గా చేయగలదని అర్థమైంది. అతని ఏడుపు హార్ట్ బ్రేక్ వల్ల వచ్చిన, నిజానికి అది మగాడి గర్వం నుంచి వచ్చిన ఏడుపు. నన్నే రిజెక్ట్ చేస్తుందా అనే గర్వం నుండి వచ్చిన ఏడుపు. సరే, ఇదంతా పక్కన పెడితే మగాడు ఆడదానికి చేసిన హార్ష్నెస్, అక్రూయాలిటీ గురించి మాట్లాడదాం. మనిషి మోనోగమియా లేక పాలిమరియా? డెఫినెట్లీ పాలిమరీ. కానీ మగాడు తరతరాల నుంచి ఆడజాతిని అణిచి మగాడు మాత్రం పోలిమరీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ ఆడదాన్ని మాత్రం మోనోగమిలో ఉంచడానికి చాలా కష్టాలే పడ్డాడు. కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు పెళ్ళి అనే దరిద్రం లేదు, తండ్రి అనే కాన్సెప్టే లేదు. ఓన్లీ పాలిమరీ ఉన్న డేస్ అవి. ఉమెన్కి పూర్తిగా ఫ్రీడమ్ ఉన్న డేస్ అవి. ఆమెకి నచ్చిన వాడితో ఉండేది, నచ్చినట్లు ఉండేది. తన పిల్లలకి ఎవరైతే ఫుడ్ తీసుకొచ్చి పెట్టగలరో అలాంటి దమ్మున్న మగాడితో మాత్రమే ఉండేది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆమె తిని పడేసిన గింజలు మళ్ళీ మొలకెత్తడం గమనించింది. అలా ఉమెన్ వ్యవసాయాన్ని కనిపెట్టింది. దాని తర్వాత మగాడు దాని అడ్వాంటేజ్గా తీసుకొని, మగాడు ఎక్కువ కష్టపడి ఫిజికల్గా ఫిట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడం మొదలెట్టాడు. కానీ వాడు ముసలోడు అయ్యాక తెలిసింది, వాడు సంపాదించిన సంపద అంతా ఎవరికి ఇవ్వాలనే థాట్తో, తనకంటూ తనే పుట్టిన పిల్లల కోసమే ఇవ్వాలనే స్వార్థంతో పెండ్లి అనే మోనోగమి కాన్సెప్ట్ని తయారు చేశాడు. సో అలా ఆడదాన్ని అణిచివేయడం స్టార్ట్ చేశాడు. కానీ వాడికి తెలుసు, ఇన్ని డేస్ ఆడది పాలియాండ్రీలో ఉండి సడన్గా మోనోగమిలో ఉండడం పెళ్ళయ్యాక చాలా కష్టమని. అందుకే మగాడు రకరకాల రెస్ట్రిక్షన్స్ని పెట్టి ఆడదాన్ని పూర్తిగా అణిచివేశాడు. కానీ న్యాచురల్గా వచ్చిన పాలిమరీ నేచర్ని ఎంత అణిచినా అది కొంతకాలమే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆడదాన్ని తిరుగుబాటు మొదలవ్వచ్చు. మనం హిస్టరీ అంతా వెతుక్కుంటే చాలామంది ఆడవాళ్ళు చాలా క్రూయల్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లియోపాత్రా నియర్లీ 20 years యుద్ధం లేకుండా పరిపాలించింది. అది ఎలా అంటే రోమన్స్ రాజుల్ని ఆకట్టుకొని, రోమన్స్ రాజుల్ని అణిచివేస్తూ, రోమన్స్ రాజుల్ని గుప్పట్లో పెట్టుకొని చాలామంది మగాళ్ళని క్రూయల్గా చంపి 20 years యుద్ధాలే లేకుండా పరిపాలించింది. నెక్స్ట్ ఎలిజబెత్ క్వీన్. మగాడి సైకాలజీని అర్థం చేసుకుని మగాడిని మాయ చేసి చాలా రూత్లెస్గా పరిపాలించింది. ఆడది పవర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలదు. రాజుని ఇంప్రెస్ చేసి తన మిస్ట్రెస్గా అయిపోయి పవర్ని గెయిన్ చేసేది. తరతరాల నుంచి ఉమెన్ పవర్ కోసం ప్రాకులాడుతూనే ఉంది, అది కూడా మగాడి మీద. ఇక ఈ 5 snaps కేసులోకి వస్తే, ఆ ఉమెన్ చేసింది డెఫినెట్లీ మగాడికి చాలా క్రూయల్గా ఉంటుంది. దాని కారణాలు డెఫినెట్లీ మన మూలాల్లో ఉన్నాయి. కానీ ఈ సమాజం మనకి మోనోగమి కాన్సెప్ట్ని నూరిపోస్తుంది, చిన్నప్పటి నుంచి మనల్ని అలాగే పెంచుతుంది. కానీ న్యాచురల్గా వచ్చిన పాలిమరీ కాన్సెప్ట్ని మాత్రం పూర్తిగా అణిచివేసింది. కానీ న్యాచురల్గా వచ్చిన ఏ ఎమోషన్ అయినా పూర్తిగా అణిచివేయలేం, అది కొన్ని రోజులే అణిచివేయగలం. మనిషి డెఫినెట్లీ మోనోగమి కాదు. ఇక్కడ మగాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి అంటే ఆడది కూడా వస్తుంది, మగాడు ఒక్కడే కాదు.